Hey guys, welcome back to our Tejish YouTube channel. Guys, so మన ఛానల్ వీడియో ఏంటంటే మనకి రీసెంట్ గా అన్నా క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి కదా ఆగస్ట్ 15 నుంచి. సో మన నర్సాపేటలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు అన్నమాట. నర్సాపేటలో 3 చోట్ల ఓపెన్ చేశారు. సో ఎక్కడెక్కడ ఓపెన్ చేశారని లోపల ఫుడ్ ఎలా ఉంటుంది, ప్రైస్ 5 రూపీస్కి ఇస్తున్నారు లేదా ఏం డీటెయిల్ గా వీడియోలో క్లియర్ చెప్తాను గాయస్. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు చూడండి. అండ్ వీడియోలో ఏంటంటే టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది అంటే మన ప్రైస్ ఏమంటే ఏ కర్రీస్ పెడుతున్నారు, అండ్ మీకు నర్సాపేట గురించి మరిన్ని వీడియోస్ కావాలంటే మొత్తం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో పెట్టుకోండి. అండ్ ఇది అడ్రస్ మన నర్సాపేటలో 3 ఉన్నాయని చెప్పా కదా. దీని అడ్రస్ వచ్చేసి మనకి పల్నాడు బస్ స్టాండ్ లో మనకి ఇక్కడ 210 పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది గైస్. ఆ జీబీ హాస్పిటల్ ఉంటుంది పక్కనే. లేకపోతే రిమైనింగ్ ఉండి అక్కడ ఉన్నాయంటే తర్వాత చెప్తాను. అందులోకి అయితే లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం. దారాల్లో ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది అంతా బాగుందని చెప్తాను. అది చూడొచ్చు, క్యూ అయితే చాలా ఉంది మనకి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ టైంకి వెళ్తాం లోపల. 5 రూపీస్ కాబట్టి చాలా మందికి వెళ్ళిపోయింది గైస్ ఇదైతే. సో దీని గురించి మీరు వాళ్ళు వదిలే కనపడకుండా. సో గైస్ చెక్ చేయొచ్చు. మీ దగ్గర మనకి ఫుడ్ మెనూ ఇక్కడే ఉంది. మనకు టోకెన్ తీసుకునే దగ్గర ఉందన్నమాట. 5 రూపాయలు నిజంగానే పెడతారా బెటర్ వాళ్ళు. ఈరోజు ఏం మంగళవారం కదా, ఎట్లా అదిరా మెనూ వద్దు ఇట్లనేది. ఈరోజు మంగళవారం గైస్. మనకి వైట్ రైస్, పప్పు, సాంబారు, పెరుగు, పచ్చడి ఇస్తారంట. టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది కర్రీ టేస్ట్. మనకి మనం వచ్చిన ఆఫ్టర్నూన్ కాబట్టి లంచ్ టైం గైస్. ఇది 12:30 to 3:30 దాకా ఉంటుంది. 3 దాకా ఉండిన తర్వాత ఉండదు మనకి ఇది టోకెన్. అది చూద్దాం గైస్. మా ఇద్దరు ఉన్నా, నేను మా బావ వచ్చాను. ఇద్దరికి ఇస్తారు ఈరోజు. వద్దాం 2 టోకెన్లు. టోకెన్ ఇచ్చుకుంటారు. ఫోన్ పే లేదనుకుంటా గైస్. చేస్తున్నావా? ఫోన్ పే ఉంటే ఇంకా బాగుండేది గైస్. ఐ థింక్ ఇస్తా ఎవరిది రండి. ఫ్రంట్ ఇచ్చారు. హ్యాండ్ వాష్ కూడా పక్కనే పెట్టారు. హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. మనిషి అలా నీట్గా పెట్టారు అనమాట. అన్ని A to Z లైన్లో. ఉమెన్స్కి సపరేట్గా, లేడీస్ కూడా సపరేట్ క్యూ ఉంటే బాగుంటుంది కదా. బట్ వాళ్ళకి లేదనమాట ఇక్కడ. సీసీలో ఉన్నారంట కదా. కొంచెం జాగ్రత్తగా, మన అన్నా క్యాంటీన్కి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎడబడితే ఆ చేతులు పెట్టమాకండి అసలు. నెక్స్ట్ లోపల కూడా మనకి ఎన్ని ఉందన్నమాట. ఫ్యాన్ ఫెసిలిటీస్ బాగున్నాయి మనకి. వెళ్ళిపోతాం కావాలంటే. ఇప్పుడు చూద్దాం. సాంబార్ అయితే పర్లేదు కదా, టేస్ట్ బాగానే ఉంది సాంబారు. టమాటాలు కూడా ట్రై చేశాను. టమాటా కూడా బాగానే ఉంది అనమాట. ఫుడ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. బట్ మనం అడిగినంత అయితే పెట్టలేదు కదా, కొంచెం పెడతారు. వాళ్ళకి కొంత మెజర్మెంట్స్ ఉన్నాయి అనమాట. ఎంత గ్రామ్స్ పెట్టాలి, ఒక 100 గ్రామ్స్ పెట్టాలి, 200 గ్రామ్స్ పెట్టాలి, మెజర్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి ముందే మెన్షన్ చేశారు మనకి. దాని ప్రకారం పెడుతున్నారు మనకి. అండ్ ఉప్పు, కారం కూడా అన్ని సరిపోయినాయి పర్ఫెక్ట్గానే. బట్ పిక్లు వేస్తాను. ఏ పిక్లు అయితే తెలియదు కదా ఈరోజు, మరి ఎందుకు వేయలో తెలియదు మనకి. అండ్ కర్రీస్ అండ్ రైస్ కూడా వేడిగానే ఉన్నాయి గ్యాస్. మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అసలు. వాళ్ళు నేను పెరుగు ట్రై చేయాలి. పెరుగు అయితే నేను ఎప్పుడు తినను. పెరుగు కూడా ఉంది కదా. మనం తింటున్నాం కానీ తర్వాత పెరిగి తింటారు కదా, వాళ్ళని తర్వాత రివ్యూ చేసుకున్నాం. నేను మా బాధ్యత తింటున్నావు.
పర్లేదు గైస్, బాగానే ఉంది అంత కర్రీ కూడా. ఐసి ఒరిజినల్ హాడే కడుక్కోవాలి ఇక్కడ కడగడానికి. మనం చెత్త పడేయడానికి కూడా పక్కన డస్ట్బిన్ చూపి డస్ట్బిన్ చూపి. సో మనం ఇక్కడ తిన్నాం కదా, తినే శుభ్రంగా కడగకుండా అలా పెడితే అలా పడేసిపోయారు. నెక్స్ట్ వచ్చేది కూడా మనమే కాబట్టి కొంచెం క్లీన్గా కడిగే ఉంది గైస్. అండ్ ఇందులో ఉన్న చెత్త ఇక్కడ పడేస్తే వాటర్ ఆగిపోతుంది, సెట్ అయిపోయింది వాటర్. సో మీరు ముందన్నీ క్లీన్ చేసే శుభ్రంగా. ఇంక ఇది డ్రింకింగ్ వాటర్ అంట గైస్. మరి అంటే ఇక్కడ పక్కనే మనకి అన్న క్యాంటీన్ దగ్గర వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉమెన్స్ ఉన్నాయి, మెన్స్ ఇద్దరే ఉన్నాయి. మనం మెన్స్లోకి వెళ్దాం మెన్ కాబట్టి. వాష్రూమ్స్ అయితే వెస్టర్న్ వాష్రూమ్ గైస్. మనకి వాటర్ సర్వీస్ కూడా బాగానే ఉంది. అంటే కొత్తగా ఓపెన్ చేస్తారో ఉందో లేకపోతే డైలీ ఉండదో తెలియదు. ఇప్పుడైతే వాటర్ సర్వీస్ కూడా ఉంది మనకి. బట్ కొంచెం ఏంటంటే ఒక మేల్కి ఫీమేల్కి పక్కనే పెట్టకుండా కొంచెం డిస్టెన్స్ అటు పక్క మేల్ ఇటు పక్క ఫీమేల్ పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ మనం తినేసాం కదా, బయటికి వెళ్దాం, వాటర్ తాగుదాం, మిగతా ఎలా ఉందో చెప్తాను. ఇది మనకి ఇక్కడ నాకు నచ్చిందని ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఫుడ్ అయితే మనకి అంటే మీరు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాను కదా, ఎక్కువ నేను ఫుడ్ తింటా అనుకుంటే మొత్తం 2 టోకెన్లు తీసుకోండి 10 రూపాయలకి. 2 టోకెన్లు తీసుకున్నాక మన ఫుడ్ సరిపోతే ఈ టోకెన్ ఇచ్చి మళ్ళీ పెట్టుకోవచ్చు. మీరు ఒకసారి ఇస్తే ఒక టోకెన్ ఇస్తే ఒకసారి పెడతారు. అది కూడా మనకి అంటే నైట్ 4 అయితే సరిపోదు, కానీ కొంచెం 8 ఉండాలి, ఎక్కువ తినే వాళ్ళకి అయితే సరిపోదు గైస్. సో బెస్ట్ ఏంటంటే మీరు 10 రూపాయలు పెట్టి 2 టోకెన్లు తీసుకోండి, అప్పుడు తినండి. మళ్ళీ లోపలికి వెళ్ళినాక మళ్ళీ మీరు టోకెన్ కావాలంటే కొంచెం టైం పడుతుంది అనమాట. అండ్ ఫుడ్ అండ్ రైస్ కర్రీ అన్నీ బాగానే ఉంది, పెరుగు కూడా బాగానే ఉంది. అంతా మనకి నార్మల్ పెరుగు ఇస్తున్నారు, అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి. కాకపోతే లిమిటెడ్లే అనమాట, మనకి అన్లిమిటెడ్ అయితే ఉండదు, 5 రూపీస్ లిమిటెడ్ పెడతారు. కాబట్టి 2 టోకెన్లు తీసుకుంటే మనకి యూస్ఫుల్ అయితే. అండ్ సెకండ్ వచ్చేసి వాటర్ అనేది బయట ఉన్నాయి గైస్. బట్ మన వాటర్ పెద్ద ప్రాబ్లం కూడా లేదు, మనం బయటకు వస్తే తాగొచ్చు. వాటర్ ఫెసిలిటీ కూడా బాగానే ఉంది, మన అట్మాస్ఫియర్ కూడా బాగానే ఉంది గైస్. అంటే దీని సపరేట్ పెట్టారనమాట. ప్రతి దానికి క్యూ ఉంది మనకి, మనం పక్కన తినడానికి కూడా ప్లేస్ ఉంది, పక్కన మనకు కావాలంటే ఫ్రీ స్పేస్ కూడా ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఉమెన్కి మేల్కి నేను నష్టపడతాను కదా గైస్. మన నష్టపడే దాంట్లో ఏంటంటే మన మెన్కి ఉమెన్ ఫీమేల్కి సపరేట్ క్యూ లేదన్నమాట, ఒకే క్యూ ఉంది. అది కొంచెం అనిపించింది అనమాట, అది కూడా సెట్ చేసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ తర్వాత చెప్పాను కదా వాష్రూమ్స్ కూడా పక్కనే ఉన్నాయి, అది కూడా కొంచెం దూరం ఉంటే బాగుండేది. రిమైనింగ్ అంతా బాగానే ఉంది గైస్. చాలా మంది తింటున్నారు. ఎవరైతే మన స్టూడెంట్స్ ఉంటారు, మా లాంటి స్టూడెంట్స్ కానీ ఎవరైనా చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ఉద్యోగులు కానీ వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది గైస్. 5 రూపీస్ కంటే మనకు బయట ఏం రాదు, దాంతో పోల్చుకుంటే 100 టైమ్స్ పక్కా చాలా బెటర్. ఇది మనకి టేస్ట్ ఉంది, క్వాలిటీ ఉంది, క్వాంటిటీ కొంచెం తక్కువ అయినా 5 రూపీస్ కంటే క్వాంటిటీ కూడా సరిపోద్ది. సో నేను చెప్పినట్టు మీరు 10 రూపాయలు పెట్టి 2 టోకెన్లు తీసుకోండి గైస్. ఆటో వాళ్ళు కూడా మన ఆటో దూరం అన్నారు కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళకి బయట తినంటే 50 రూపాయల దాకా ఖర్చు అయింది మనకి. అదే ఇక్కడ 5 రూపీస్కి వచ్చేస్తుంది, సరిపోద్ది కడుపు నిండా. అండ్ చాలా మంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఆఫ్టర్నూన్ కాబట్టి. అండ్ టైమింగ్స్ మేము చెప్పాం కలిసి ఆఫ్టర్నూన్ అయితే 12:30 నుంచి 3 దాకా ఉంటాయి. అండ్ చాలా మంది వస్తున్నారు. అండ్ రిమైనింగ్ 2 ఎక్కడ ఉన్నాయంటే మనకు ఒకటి కూరగాయల మార్కెట్ దగ్గర ఉంది గైస్. మనకి బిజీ కింద కూరగాయల మార్కెట్ ఉంది కదా, మీ నష్టపడి అయితే తెలిసే ఉంటుంది, అక్కడైతే అక్కడ ఉంటుంది. ఇంకోటి మనకి స్టేడియం ఉంది, కొడేలసా స్టేడియం, అక్కడ ఉంటుంది గైస్. అండ్ మీకు రిమైనింగ్ డీటెయిల్స్ అండ్ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను గైస్. మీకు కానీ మన వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్ ఉన్నా కానీ నచ్చినా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గైస్. అండ్ లైక్ చేయండి, అప్పుడే మీకు నాకు కొంచెం బూస్టప్ వస్తుంది అనమాట. అండ్ ఇదైతే మంచి ఇనిషియేటివ్ గైస్. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పట్లేదు, ఓపెన్ చేశారు, కొంచెం యూస్ఫుల్ అనిపించింది, చెప్తే మా సబ్స్క్రైబర్స్ యూస్ఫుల్ అనిపించింది కాబట్టి చేశాను గైస్. అంతేగా నేను టీడీపీ వైసీపీ జనసేన అనుకుని ఏం చేయలేదు. అండ్ నా పార్టీలు పక్కన పెట్టి చూస్తే మొత్తం 5 రూపాయలకి చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. అండ్ అంత ఎక్కువ చెప్పదలుచుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై అండ్ లవ్ యూ ఆల్.